అమరావతి దగ్గర రాజధాని శంకుస్థాపనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మనం అమరావతి శంకుస్థాపనకు వచ్చే వీఐపీలకు ఎటువంటి ఇబ్బంది రావద్దంటూ పోలీసులు చేస్తున్న హడావుడి సామాన్యులకు ఇబ్బందిగా మారుతున్నది. వీఐపీలు వెళ్లే దారిలో ఉండే ఇళ్ల ముందు ఎటువంటి వాహనాల రాకపోకలు నిర్వహించరాదంటూ హుకుం జారీ చేశారు. పండుగ పూట సరుకులు కొనడానికి కూడా బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. విజయవాడకి నియర్ బై కృష్ణానది ఒడ్డునే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కనుక విజయవాడ కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి మేము ప్రతి వస్తువుకి ఏదైనా కావాలన్నా కానీ షాపింగ్ కావచ్చు, ఎవ్రీడే డే టు డే నీడ్స్ ఏంటంటే కానీ మేము విజయవాడ వెళ్ళాల్సింది అనమాట. విజయవాడ వెళ్ళాలంటే మాకు తాడేపల్లి నుంచి కేవలం ఉన్నది ఒకే ఒక మార్గం. ఈ మార్గం తప్పితే మాకు పొద్దున్న లేచిన తర్వాత ప్రతి పనికి ఈ రోడ్డు తప్పితే వేరే ఏమైనా వెళ్ళడానికి కానీ రావడానికి కానీ వేరే మార్గం అన్నది లేదు. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే కనుక ఈ రోడ్డు అంతా ఇవాళ మాకు మొత్తం కర్ఫ్యూ వాతావరణం. అదేవిధంగా పోలీసులు కూడా వచ్చి ఈ రోడ్డు నుంచి ఎవరు కదలకూడదు, ఈ రోడ్డు మీరు ఇంట్లోంచి బయటికి రావద్దు అన్నట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ దేశాల నుంచి అతిథులు అందరినీ పిలిపించారు, అందరినీ ఆహ్వానించారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అందులో మాకెందుకు అవకాశం కల్పించలేదు మాకు అర్థం కావట్లేదు. మేము అది పైగా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కనుక ఆల్ ఆఫ్ ఏ సడన్గా చెప్పింది. ఇందులో ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు సిటీలో ఫంక్షన్స్కి వెళ్ళాల్సింది ఉంది. ఆ ఫంక్షన్స్కి వెళ్ళడానికి దానికి లేదు. అదేవిధంగా పక్కన కాలనీలో మన ఈ మధ్యన నిన్న ఒక యువకుడు చనిపోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు, అఫ్కోర్స్ పోలీసులు వాళ్ళ డ్యూటీ కాదు, ప్రభుత్వం ఇచ్చిన ఆంక్షలు అనమాట ఆ విధంగా ఉన్నాయి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దాన్ని ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా మాకున్న ఒకే ఒక అవకాశం. ఈ రోడ్డు తప్పితే మాకు వెళ్ళడానికి కూడా దారి లేదు, వేరే దారి లేదు. సో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా మమ్మల్ని ఇళ్ల నుంచి కదలొద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. అదే నోటీస్ కూడా మాకు బయట అంటించారు అన్నమాట నోటీస్. సరే మేము వెళ్ళి పొద్దున్న ఉదయం అక్కడికి వెళ్ళి అడిగితే ఓన్లీ వీఐపీసీకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి బయటికి రావడానికి అసలు ఛాన్స్ లేదు ఈరోజు ఉదయం 6 నుంచి 6 దాకా. సో మేము బయటికి రాకూడదు, అలాగే జనాలు అక్కడికి వెళ్ళాలి. ఎలాగా ఇప్పుడు ఇక్కడ ఉంది మాకు దగ్గర 165 ఫ్యామిలీస్ ఉన్నాయి. 165 ఫ్యామిలీస్లో ఎవరికైనా ఏమైనా జరిగితే గబుక్కున అక్కడికి వెళ్ళి అడగడానికి కానీ ఎవరు ఇది చేయడానికి కానీ ఎవరు సమాధానం చెప్పట్లేదు. అక్కడ మేము వెళ్ళి గబుక్కున ఎవరన్నా హాస్పిటల్ అవసరం ఉంటుంది, వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే మాకు తెలియదండి పై వాళ్ళు చెప్పాలి ఇలాగా చెప్తున్నారు. అంటే అసలు మేము పండగ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నట్టుంది మా పరిస్థితి. అప్రకటిత కర్ఫ్యూ అయితే ఉంది ఇక్కడ. నిన్న డిఎస్పీ గారును ఏఎస్పీ లేడీ ఒకళ్ళు వచ్చారండి. 6 to 6 లోన్ నుంచి బయటికి రావడానికి లేదు, నోటీస్ పెట్టానండి వాళ్ళు చెప్తే. అదే సమయాలు బయటికి వెళ్ళాలండి ఏం పరిస్థితి అడగలేదు మీరు? అడిగామండి. అడిగితే ఇక్కడ ఉండాలి చెప్తా ఉన్నారు. ఇక్కడ బ్యారికేడ్ కట్టారు చూడండి, వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారండి వాళ్ళు. అది మరి అధికారులకు అంత చేశారా? స్పీకర్ మీరు ఫోన్ నెంబర్లు తీసుకుని చెప్పారా? మరి ఇలాగా మాకు సంబంధం లేదంటున్నారండి. చెప్తే అంత బిజీ అని వస్తుందండి, ఎవరు ఎత్తట్లేదు. సో ఇక్కడ నుంచి హైవే నుంచి కనెక్టింగ్ రోడ్డు ఉండవాళ్ళకి ఒకటే రోడ్డు ఉంది. మాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు నిన్నటి నుంచి. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు బయటికి అసలు అలౌ చేయడానికి వెహికల్స్ అయినా కానీ చాలా ఇబ్బందిగా ఉంది మాకు. అందులో ఈరోజు అమరావతి పండుగ చేస్తున్నారు. ఆ పండుగతో పాటు దసరా పండుగ కూడా ఉంది. 165-200 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంచుమించు. మేము బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది కొంచెం మీ ద్వారా నేను పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంత నెసెసిటీ లేదేమో అనిపిస్తుంది, అంత రిస్ట్రిక్ట్ చేయవలసిన అవసరం లేదనిపిస్తుంది.